హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. సో ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే ఎట్లా జరుపుకుంటారు? ఇది మా చిక్కి బాబు మీరందరూ ఎవరు అక్కడ తెచ్చుకోవాలి. రెడ్ చైర్ చాలా చాలా స్పెషల్. ఈ మా చిక్కి బాబు అదే ఫ్రెండ్షిప్ డే అవ్వడం నాకు బాగా హ్యాపీగా అనిపించింది. అండ్ వాళ్ళ చిన్న చిన్న మూమెంట్స్ కూడా సెలబ్రేట్ అనమాట. సో మేడం ఇది వాళ్ళ ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే కదా, మెమొరీగా ఉంటుంది. తీసుకోండి అని అన్నారు అనమాట. ఎంత కామ్గా ఉంటారో అనుకున్నాను. ఒక్కొక్కరు కాగితం రా బాబు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దండం పెట్టచ్చు. లిటరల్లీ పిల్లలు కూర్చోవాలి, కామ్ అయిపోతారు, మంచిగా కూర్చుంటారు, ఆడుకుంటారు అనుకున్నా కానీ అక్కడ ఉంటే తెలిసింది ఘోరంగా పేషెన్స్ పిల్లల్ని మెయింటైన్ చేయండి అనిపించింది అనమాట. గా అసలు వేరే లెవెల్ టార్చర్ అనుకోవచ్చు. కానీ మేడం హ్యాండ్స్ ఆఫ్ అనమాట. వాళ్ళు ఎంత కామ్గా అసలు ఏమీ జరగనట్టు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారో నాకే కొంతసేపటికి హెడ్ఏక్ వచ్చేసింది లిటరల్గా. కానీ వాళ్ళని అట్లా చూడడం, అక్కడ నేను ఆ డే ఉన్నా కాబట్టి నాకు మేడంల వాల్యూ తెలిసిందనమాట. లిటరలీ అసలు అది చెప్పలేము. అండ్ ఆడ మెయింటైన్ కూడా చేయడం చాలా చాలా కష్టం అన్నమాట. సో నాకు అట్లా అనిపించేసింది. ఎన్ని రోజుల నుంచి నేను కూడా చిన్నపిల్లలకి స్కూల్కి చెప్పడానికి పోతా ఇది అదని అనేదాన్ని, కానీ అస్సలు అది కాని పని అని అయితే అర్థమైందనమాట. ఇప్పుడు చెప్పేద్దామా ఎట్లెట్లా జరుపుకున్నామో. సో మార్నింగ్ అయితే అందరు వచ్చేసారు. ఎంత మంచి యాక్టివిటీస్ చెప్పిస్తున్నారో. సో వాళ్ళకైతే సిలబస్ వైజ్గా ఉంటాయన్నమాట. మేడం చెప్తున్నారు ఇది మా సిలబస్లో ఉన్నది, ఇంతవరకు నేర్పాలి అండ్ ఇన్ని టర్న్స్ ఉంటాయి అట్లా ఇట్లా అని చెప్తున్నారు అనమాట. సో అక్కడ ఉండి నేనైతే అన్నీ చూస్తూ ఉన్నాను చాలా సేపు. ఇక్కడ మా అన్నయ్య అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ పట్టుకొని వచ్చాడన్నమాట. మా చిక్కి బాబుకి ఎనికి వాళ్ళ అత్తమ్మకి హాయ్ చెప్పేస్తున్నారు. ఈరోజు మా అన్నయ్య వాళ్ళది ఫస్ట్ యానివర్సరీ అనమాట. ఇట్ మీన్స్ 1 month యానివర్సరీ. సో వాళ్ళైతే టెంపుల్కి వెళ్ళి అండ్ మా చిక్కి బాబు కోసం అయితే వచ్చేసారు లైక్ బ్యాండ్స్ ఇయనికి. సో వాడు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇయనికి పైకి వెళ్తుండే అనమాట. అందరికైతే ఇప్పుడు ఇది స్నాక్స్ టైమ్. సో అందరు స్నాక్స్ టైంకి కూర్చున్నారు. అందుకే మేము కిందికి వెళ్ళి అయితే బ్యాండ్స్ అయితే తెచ్చుకున్నాము. ఎంత పద్ధతిగా నేర్చుకుంటున్నారో తినడము, ఎవరిది వాళ్ళే తినేస్తున్నారు. ఇంత చిన్న పిల్లలు ఎవరిది వాళ్ళు ఏం తింటారు అనేసి అందరు మమ్మీసుకుంటుంది. కానీ నో వరీస్, మేడమ్స్ అక్కడున్న ఆయా అంతా నేర్పించేస్తున్నారు అనమాట. సో ఇక్కడ నేను మా చిక్కి బాబుకి వెళ్ళినా కాబట్టి నేను తినిపిస్తున్నాను. వాడు మామూలుగా వేషాలు వేయట్లేడు. ఎందుకంటే మదర్స్ ఉంటే అంతే కదా, కొంచెం ఆడుకుంటా ఇక వేరే ఫీల్ ఉంటుంది. మా మమ్మీ ఉన్నంత ఉంది అన్నట్టు అది ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. నార్మల్గా నేనైతే ఇంటికి తీసుకొచ్చేద్దామని వెళ్ళాను అనమాట. కానీ మేడమ్స్ అయితే ఇక్కడనే ఉండనియండి, మీరు కూడా ఉండండి, వాడికి అలవాటు అవ్వాలి కదా అనేసి నన్ను కూడా అక్కడనే ఉంచుకున్నారనమాట. సో నేను ఆడున్నాను. మా చిన్నోడు కూడా మంచిగా ఎంగేజ్ అవుతుండే అందరినీ చూడడం. వాడు నిద్రపోవడమే మర్చిపోయాడనమాట. సో వాళ్ళ అన్నతో బాగా ఆడుకుంటుండు. చూసారా ఎంత చిన్నపిల్లలో, 4 years అనుకుంటా, 3 to 4 years అంతే ఉంటారు వీళ్ళందరూ. ఎవరిది వాళ్ళ హ్యాండ్తో తినేస్తున్నారు. నాకైతే ఎంత మంచిగా అనిపించిందో వాళ్ళందరినీ చూస్తా. అంటే మా చిక్కి బాబు కూడా అట్లా ఏడవకుండా అంతే కామ్గా అట్లా ఎప్పుడు తినేస్తాడో, వాడు ఎప్పుడు అట్లా హ్యాపీగా ఉంటాడో అని నాకు అట్లా అనిపిస్తుంది అన్నమాట. లిటరల్గా ఇక్కడ అన్న తమ్ముళ్ళ ప్రేమ మామూలుగా లేదు, కురిపించేస్తుండు మా పెద్దోడు. మా చిన్నోడు అయితే బాగా బాగా ఇష్టపడతాడు, వాళ్ళ అన్న దగ్గరనే ఉండాలి, అన్న మీదనే పడాలనేసి. సో నేను చూసారా తీసుకెళ్దామన్న లైక్ మా పెద్దోడిని ఇంటికి తీసుకెళ్ళిపోవాలనేసి అట్లనే వెళ్ళిపోయినా అన్నమాట. సో అక్కడనే ఉండిపోయా కాబట్టి ఇక పిల్లల్ని చూసుకుంటా అక్కడనే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. మెయిన్లీ అయితే మేడమ్స్ని చూసి నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. బికాజ్ వాళ్ళ హ్యాండ్లింగ్ అంత కామ్ కూల్ ఉందన్నమాట. సో నాకు అసలు టెన్షన్ అనేది పోయింది. కొన్ని వీడియోస్ చూడడం వల్ల నా మైండ్ చాలా పొల్యూట్ అయిందనమాట. టీచర్స్ కొడతారు, పిల్లలు ఏడుస్తారు అండ్ పిల్లలు ఒకరినొకరు కొట్టుకుంటారు, ఇలాంటివి నా బ్రెయిన్లో చాలా రన్ అవుతుండే. కానీ అక్కడ అసలు అట్లా లేనే లేదు. ఒకరి మీద ఒకరు కొట్టుకోవట్లేరు, ఎవరిని అసలు కొట్టుడనే మాటనే లేదు. టీచర్స్ కూడా అస్సలు కొట్టట్లేరు అనమాట. ఎంత కామ్గా పిలుస్తున్నారు. ఇంకా నేనే మా చిక్కి బాబు మీద మస్తు అర్రుతా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిక్కి ఇది అద్దను అర్రుతా. కానీ అక్కడ టీచర్స్ ఎంత క్యూట్గా పేర్లు పెట్టి మెల్లగా ప్రేమ
ప్రేమతో ఎంత మంచిగా పిలుస్తున్నారో నాకైతే బాగా నచ్చింది. ఎవరైనా చిన్నపిల్లల మదర్స్ ఈ వీడియోస్ చూస్తా అంటే మీరు కూడా మీ నియర్ బై ప్రీ స్కూల్స్ గానే ఉంటే కంపల్సరీగా స్కూల్కి అయితే పంపించేయండి. సో వాళ్ళు మంచిగా ఎంగేజ్ అవుతారు, అందరు ఆడుకుంటారు, నేర్చుకుంటారు, పిల్లలు మింగిల్ అవుతారు, బాగుంటుంది అన్నమాట. సో నా ఒపీనియన్ ఇది. నేను ఇక్కడ చూసారా ఒక బాబు బాగా ఏడుస్తుండు, బయటికి వెళ్దామని. మేడం ఎంత కూల్ చేస్తుందో అసలు. చూడు వాళ్ళందరూ ఏడుస్తున్నారా, ఎంత కామ్గా కూర్చున్నారు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే, మనం అందరం ఆడుకుందాం అది ఇది అని ఎంత కూల్గా హ్యాండిల్ చేశారో ఆ పద్ధతి నాకైతే బాగా నచ్చిందనమాట. ఇక్కడ ఇంకొక మ్యామ్ ఇట్లా పేపర్స్తోని మంచిగా కట్ చేసే హార్ట్ సింబల్స్ వాటి మీద అంటించి అందరికైతే బ్యాండ్స్ కడుతున్నారు అనమాట. ఇక్కడ ప్రిన్సిపల్ మేడం కూడా వచ్చి అందరినీ చూస్తున్నారు. నేనైతే ప్రిన్సిపల్ అంటున్నాను, వాడిని ఇప్పట్లో ఏమంటున్నారో తెలియదు. మా దాంట్లో అయితే అప్పుడులో లైక్ ప్రిన్సిపల్ మ్యామ్ అని అనేటోళ్ళం మేమైతే. సో ఇక్కడైతే మేడం కూడా చూస్తున్నారు, అన్నిట్లో మేడం కూడా లైక్ ఇన్వాల్వ్ అవుతున్నారు. వీళ్ళ దాంట్లో ఈక్వాలిటీ అనేది చాలా చూశాను నేను. లైక్ పిల్లలందరికీ సేమ్గా చూడడం. మేడమ్స్ని కూడా చూసారా, మేడమ్స్కి కూడా అవే ట్యాజిల్స్ టై చేస్తున్నారన్నమాట. సో ప్రిన్సిపల్ మ్యామ్తో సహా అందరూ అదే చేసుకున్నారు. అది నాకు బాగా నచ్చింది. మనకెందుకులే పిల్లలు ఆడుకుంటారులే అలా లేదన్నమాట. సో మనం కట్టుకుంటే వాళ్ళు కూడా ఉంచుకుంటారనే ఆలోచనతోని సో మేడమ్స్ కూడా అట్లా టై చేసుకోవడము, పిల్లలందరికీ చూపించడము, పిల్లలందరూ వెళ్ళి నాది బాగుందా అని చిన్న చిన్న మాటలతో అంటే మేడం మీ అందరిది బాగుంది, నాది కూడా బాగుందా అని ఎంత కామ్గా కూల్గా ఉంటున్నారో చూసారా. మచ్చికి బాబు ఎంత మంచిగా ఉంచుకున్నాడో. సో అదన్నమాట. సో అంత గాఢంగా ఉంది మచ్చికి బాబుకి. ఎప్పుడుకి కామ్ అవుతాడో నేనైతే చాలా వెయిటింగ్. వాడు కూడా వీళ్ళ లెక్క అందరితో నించోని ఫొటోస్ దిగడము, వీడియోస్లో ఇన్వాల్వ్ అవ్వడము, నేర్చుకోవడము, రైమ్స్ చెప్పడము, ఇవన్నీ చేయాలనుకుంటున్నాను. ఎప్పటికైతుందో అయ్యే టైంకి మళ్ళీ ఇలా కూడా వీడియో పెట్టాలని కోరుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే ఫొటోస్ దించడానికి మేడమ్స్ ఎంత కష్టపడుతున్నారో అసలు చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్స్టా పేజ్ అండ్ వాళ్ళ మదర్స్కి అట్లా ఫొటోస్ పంపాలి కదా. సో వాళ్ళు కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోనికి ఎంత ఇబ్బంది పడుతున్నారో. అస్సలు ఆగట్లేరు, కూర్చోమన్నా కూర్చోరు, ఎవరో ఒకరు ఆడుతూనే ఉంటారు, ఇంకోళ్ళు పారిపోతూనే ఉంటారు. కూర్చొని నించొని అలా ఏదో ఒక ఫోటో అయినా రావాలని ట్రై చేశారు. నియర్లీ ఒక ½ an hour వీళ్ళకు ఒక 2 ఫొటోస్ తీయనికి ఎంత కామ్గా కూల్గా వాళ్ళని హ్యాండిల్ చేశారో అసలు. సో మధ్యలో మా చిన్న బాబు కూడా వెళ్తుండే అన్నమాట. సో టీచర్స్ వాడిని కూడా మేనేజ్ చేస్తున్నారు, చేయట్లే పెట్టద్దు ఇదని అదని వాళ్ళని మంచిగా కామ్ చేస్తున్నారు అనమాట. మా చిక్కు బాబు అయితే అస్సలు ఉండలేదు. కానీ ఓకే, వాడికి సెకండ్ డేనే కదా, సో మేడం వాళ్ళు ఏం అనలే కాబట్టి నాకు కూడా ఏం ఇబ్బంది అనిపించలే అనమాట. సో సరే తనను వదిలేద్దాంలే, సెకండ్ డేనే కదా, మెల్లమెల్లగా అలవాటు అవుతుంది, వీళ్ళందరూ చాలా డేస్ నుంచి వస్తున్నారు కాబట్టి అంత మాత్రాన ఉంటున్నారు, వీడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి ఇక నేను కూడా వదిలేశాను. అక్కడనే ఉండి చూసుకున్నాను అన్నమాట. కొంచెం అక్కడ ఉండు నాన్న, నేను కేక్ ఇస్తారు, చాక్లెట్ ఇస్తారు, అది ఇదని చెప్తానే ఉన్నాను. సో వాడిని మేనేజ్ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ కాలేదన్నమాట నాతో కూడా. సో ఇక ముందు చూడాలి వాడు ఇంకా ఎన్ని రోజులకి లైక్ అక్కడ ఉంటాడో లేడో చూడాలన్నమాట. సో వాడికి అలవాటు అయితే చాలు అని అనిపిస్తుంది నాకు స్కూల్కి. కొంచెం లైక్ అన్ని టాయ్స్ మీదనే ఉంది వాడికి మనసు. అందరితో మింగిల్ అయిద్దాం, ఆడ కూర్చుందామని లేదు అందరితోని. సో ఒక్కడొక్కడే ఆడుకోవాలి, ఎందుకంటే ఇన్ని డేస్ నుంచి ఇంట్లో వాడు ఒక్కడే కదా ఆడుకున్నది. సో ఇప్పుడు అంతమంది కనిపించేసరికి వాళ్ళ దాంట్లో ఉండొద్దనో మరి ఏందో తెలియదు, వాడు ఒక్కడే ఆడుకుంటున్నాడు అనమాట. సో మా బాబుని అందరు బ్లెస్ చేయండి, అందరిలో మింగిల్ అయిపోవాలి అండ్ బాగుండాలి అనేసి. సో ఇక్కడ పిల్లలందరికీ ఫొటోస్ తీయనికి మేడం వాళ్ళు ఎంత టంటలు పడుతున్నారో. చైర్ల మీద వాళ్ళ హ్యాండ్స్ అన్నిగా రావాలనేసి, నీట్గా వాళ్ళ ఫేసెస్ రావాలని ఒక్కొక్కల హ్యాండ్స్తో ఇట్లా అన్నిటిని పెట్టి మరి తీపిస్తున్నారు. బట్ మా చిక్కి బాబు ఏ ఒక్క వీడియోకి ఏ ఒక్క ఫోటోకి కూడా పోజ్ ఇవ్వట్లేడు. వాడు దాన్ని చింపేస్తుండు. నేను సెకండ్ టైం కూడా ట్రై చేశాను, దాన్ని కూడా తీసేస్తుండు, అస్సలు ఉంచట్లేడు. సో ఇక్కడ వాళ్ళ తమ్ముడితోనే ఆడుకుంటాడంట, అక్కడ అస్సలు ఉండట్లేడు అన్నమాట. కానీ ముందు ఇక ఉండాలి అని అనుకుంటున్నాను. సో మేడం కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డే సెకండ్ డేనే కదా, పర్వాలేదు, 1 week వాళ్ళే అలవాటు అయిపోతారు అనేసి మేడం వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ బోడుప్పల్, సింగిచెర్ల అండ్ నియర్ బైలో ఉన్న వాళ్ళు ఈ టైనీ మాంకీ స్కూల్లో అయితే ప్రీ స్కూల్లో జాయిన్ చేయండి వితౌట్ ఎనీ ఆలోచన అన్నమాట. అంత మీ ఇంటి దగ్గర మీ బేబీస్ ఎంత సేఫ్గా ఉంటారో సో అక్కడ కూడా బేబీస్ అంతే సేఫ్గా ఉంటారు. ఫుల్ సిసి కెమెరాస్, మంచి చైల్డ్ సైకాలజీ టీచర్స్,
అండ్ మన ప్రిన్సిపల్ మ్యామ్ కూడా చాలా అంటే చాలా ఓపికతో పిల్లలతో మింగిల్ అవ్వడం అట్లా జరుగుతుందన్నమాట. సో ఎవరైనా ఉంటే జాయిన్ చేయొచ్చు. పైన టైనీ మాంకీస్ అని స్కూల్ ఉంటుంది. లైక్ లొకేషన్ గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, లొకేషన్ కూడా వస్తుంది అన్నమాట. సో చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. స్కూల్ మొత్తం బొమ్మలు, టాయ్స్, సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ వాళ్ళకు ప్రెషర్ అనేదే లేదు. మంచిగా మేడం వాళ్ళందరూ ఎంగేజ్ అయ్యి సాంగ్స్ పాడిపియడము, రైమ్స్ చెప్పడము, వాళ్ళ మేడం కూడా కొంచెం యాక్టివిటీ చేసినట్టు చేయడము, వాళ్ళకి చేపియడము, ఇలాంటివన్నీ జరిగాయి అన్నమాట. సో నేను మా అన్నయ్యతో తెప్పించిన బ్యాండ్స్ అన్నీ ఇప్పుడు వేపిస్తున్నాం అనమాట. సో మేడం ఇవన్నీ కూడా వేపియండి అంటే ఆ మేడమ్స్ అయితే నాకు ఏమనకుండా ఆ పిల్లలందరికీ అయితే వేపించినారు అనమాట. సో అంతే ఈ వీడియో. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీ పిల్లల్ని కూడా ప్లే స్కూల్లో జాయిన్ చేశారా లేదా అని కామెంట్లో చెప్పేయండి. సో ఇక్కడ అందరికీ లైన్ల వైజ్గా ఉంచుని వాళ్ళందరికైతే మంచిగా అవైతే ట్యాగ్ చేద్దామా అనేసి అట్లా మాట్లాడుతున్నారు అనమాట. సో ఇలా ఒకరితోనే ఒకరికి వేపేనికి చాలా ట్రై చేస్తున్నారు మేడం వాళ్ళు. కానీ చిన్నలు కదా, రాదు కదా, కానీ ఎంతో కొంత ట్రై చేసి ఒకరికి ఇద్దరికైనా వేపించారనమాట. వాళ్ళ ఓపికకు దండం పెట్టొచ్చు. నాకు అట్లా అనిపించింది అనమాట. మనం చిన్న చిన్న వాటికి విసుక్కుంటాం ఇంట్లో, కానీ మేడమ్స్ అట్లా కాదు. అక్కడ చాలా ఓపికతో ఎంత ఆనందం పడుతున్నారో వాళ్ళు. ఇట్లా ఒకరు షేక్ హ్యాండ్, హగ్ అట్లా ఇచ్చుకుంటా మంచిగా అనిపించింది అనమాట. సో నాకు బాగా నచ్చింది. సో అంతే అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.